హలో టు ఆల్ ఇన్ చిట్టిలోకం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు చిట్టిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. అదే ఎవరో కాదు, మన రోబోట్. ఇది యురేకా ఫోర్బ్స్ అనే రోబోట్. నేను ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో దీన్ని నేను ఒక 6 to 7 టైమ్స్ యూస్ చేసి ఉంటాను. ఇది మనము వాయిస్ కంట్రోల్తో కూడా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అంటే అలెక్సాని యూజ్ చేసి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది డ్రై అండ్ వెట్ మాప్కి యూజ్ అవుతుందన్నమాట. మనకి ఈ రోబోతో పాటు ఇలాగ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఒకటి వస్తుందండి. ఇదేం లేదు, మనకి రోబో ఫినిష్ అండ్ మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి ఆటోమేటిక్గా ఇదే ఛార్జింగ్ చేసుకుంటుంది. ఇది మనం ఎప్పుడూ ప్లగ్ చేసి ఉండాలి. ఇప్పుడు మనకి నేను ఇది చూపిస్తాను, మీరు ఎలా ఇది ఓపెన్ చేసి డస్ట్ క్లీన్ చేసుకోవాలి, వాటర్ ఎలా ఫిల్ చేయాలి అనేసి. ఏం లేదు, ఇక్కడ మీరు ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసి ఇలా తీశారు అంటే ఇది మీకు బయటకు వస్తుంది. ఇది మనం బయటికి తీసినట్టు కూడా మనకి రోబో నోటిఫికేషన్ ఇస్తుంది. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయండి, ఒకటి వాటర్కి, ఒకటి వచ్చి డస్ట్కి అనమాట. ఇప్పుడు నేను డస్ట్ ఎలా తీసి చూపిస్తాను చూడండి. బయటికి ఇలా తీయంగానే బయటకు వచ్చేస్తుంది. ఇందులో కూడా 2 ఉంటాయండి, ఒకటి ఫిల్టర్ది, ఒకటి డస్ట్ స్టోర్ అయ్యేది. ఇది పైన ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఫిల్టర్ ఉంటుందన్నమాట. ఈ ఫిల్టర్ని మనం ఇలా ఓపెన్ చేసి ఫిల్టర్ బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇద్దరు మనకు ఒక బ్రష్ ఇచ్చి ఉంటారు, ఒక చిన్న బ్రష్. ఈ బ్రష్ యూస్ చేసుకొని మనం ఈ ఫిల్టర్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కింద చూడండి, మనం ఇక్కడ ఉంది కదా బటన్, ఇది పట్టుకొని ఇలా తీసాము అంటే ఇక్కడ డస్ట్ చూసారా. నేను ఇప్పుడే ఇది క్లీన్ చేసి ఉంచాను, చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇది వచ్చి మనం వాటర్ స్టోర్ చేసుకోవడానికండి, ఎందుకంటే మనం మాప్ చేస్తాం కదా. సో ఇక్కడ ఒకటి ఉంటుంది ఓపెన్ అనేసి, దీన్ని మనం ఇలా ఓపెన్ చేసి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. చూడండి, వాటర్ మనం స్టాగ్నెంట్గా ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు వాటర్ క్లీన్ చేసుకుంటా బెటర్. సో చూడండి, కింద మాపింగ్ ప్యాడ్ ఉంటుంది. నేను ఇప్పుడే క్లీన్ చేస్తాను కాబట్టి కొంచెం డర్టీగా ఉంది. సో ఇది మనం రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ప్లేస్ పెట్టేసి దీన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకి కరెక్ట్గా ఇన్స్టాల్ అయితే అది మళ్ళీ నోటిఫికేషన్ కూడా వస్తుంది చూడండి. చూసారా? సో ఇది ఇలా మనం పెట్టిన వెంటనే అది రెడీ టు క్లీన్ బ్యాక్ అనమాట. మళ్ళీ మనం క్లీన్ కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు, లేదు అంటే అది బ్యాక్ టు ద స్టేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది మనం యాప్తో ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది స్మార్ట్ లైఫ్ అనే యాప్ అనమాట. ఇది మనం ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న డివైస్ మనకు ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక మ్యాప్ లోడ్ అవుతుంది అనమాట. ఈ మ్యాప్ ఏంటంటే ఇది మనం ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా ఫస్ట్ డే మనము రోబోట్ రాగానే దాన్ని ఆన్ చేసి వదిలేసాము అంటే అదే అన్ని రూమ్స్కి వెళ్ళి అదే మ్యాప్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, రూమ్ 1, రూమ్ 2 అట్లా అదే డివైడ్ చేసుకుంటుంది. ఇక్కడ నాది బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2 అని ఇచ్చింది, కానీ హాల్, కిచెన్ అండ్ డైనింగ్ మాత్రం మొత్తం కలిపి ఒకే ఏరియాగా చేసుకుందనమాట. సో ఇక్కడ మనకి ఇలా వద్దు, మనమే మన ఓన్గా చేసుకోవాలి అనుకుంటే అది ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఆటో ఉంది, ఇక్కడ ఆటో క్లిక్ చేసిన ఉన్నప్పుడు ఇది ఆటో ఇక్కడ స్వీప్ మోడ్లో ఆన్ చేసాము అంటే ఆటోమేటిక్గా వెళ్ళి హౌస్ మొత్తం క్లీన్ చేసేస్తుంది, అన్ని రూమ్స్ క్లీన్ చేస్తుంది. ఇప్పుడు నాకు అన్ని రూమ్స్ క్లీన్ చేసేది వద్దు, నాకు ఓన్లీ 1 రూమే కావాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రూమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ చేసి మనం ఏ రూమ్ కావాలి అని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మళ్ళీ స్వీప్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళి అక్కడ ఆ రూమ్ని క్లీన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు రూమ్ కూడా వద్దు, ఓన్లీ ఒక జోన్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ జోన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు జోన్ అంటే ఏంటి, నాకు హాల్, కిచెన్ అండ్ డైనింగ్ ఒకటే ఉంది. ఇప్పుడు నేను మొత్తం సెలెక్ట్ చేస్తాను అంటే ఏంటి, మొత్తం క్లీన్ చేస్తుంది. నాకు అలా వద్దు, ఓన్లీ కిచెన్ మాత్రమే క్లీన్ చేయాలి అన్నప్పుడు నేను జోన్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. అలానే పిన్ అండ్ గో అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటి, నాకు కిచెన్ మొత్తం వద్దు, నాకు కిచెన్ దగ్గర సింక్ దగ్గర మాత్రమే క్లీన్ చేయాలి అన్నప్పుడు నేను సింక్ దగ్గర పిన్ చేసుకుంటాను అనమాట. అలా పిన్ చేసుకుంటే ఏమవుతుందంటే వెళ్ళి అది అక్కడ మాత్రమే క్లీన్ చేస్తుంది. ఇవి కొన్ని క్లీనింగ్ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, క్లీనింగ్ ప్రిఫరెన్స్ అని ఉంటుందన్నమాట. ఈ క్లీనింగ్ ప్రిఫరెన్స్లో ఏంటి అంటే ఇప్పుడు మనము అది క్లీన్ చేస్తూ ఉంది, మనకి అది ఓన్లీ సక్షన్ మాత్రమే చేయాలి, మాప్ చేయొద్దు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లోజ్ చేసుకున్నాం అనుకోండి అది ఎవ్రీ టైం సక్షన్ మాత్రమే చేస్తుంది. నార్మల్గా ఏంటి అంటే అది 2 ఒకేసారి చేస్తుంది అనమాట. సో అలా వద్దు, ఒకటే చేయాలి అనుకున్నప్పుడు ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెక్షన్లో కూడా స్టాండర్డ్, పవర్, మ్యాక్స్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. పవర్ అండ్ మ్యాక్స్లో మాత్రం అది కొంచెం నాయిస్ చేస్తుంది. ఈ క్వైట్ అండ్ స్టాండర్డ్లో పెద్ద నాయిస్ ఏమి ఉండదు.
దాని తర్వాత ఇంకొన్ని ఆప్షన్స్ ఏంటి, ఇక్కడ మ్యాప్ ఎడిట్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని ఒకటి ఉంటుంది అనమాట. ఇదేంటి, ఇప్పుడు సపోజ్ నేను ఆటోలో పెట్టి మొత్తం క్లీన్ చేయని చెప్పాను, కానీ నాకు ఒక ప్లేస్కి మాత్రం అది వెళ్ళొద్దు. అలాంటప్పుడు నేను ఏం చేయాలి, ఆ ఏరియాని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది, అది ఆ ప్లేస్ తప్ప మిగతా మొత్తం క్లీన్ చేస్తుంది. సో ఇంకొన్ని ఆప్షన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్కెడ్యూల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదేంటి అంటే మనము ఈ టైంకి మనం స్కెడ్యూల్ చేసుకున్నాము అంటే ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ వాట్ ఎవర్ వెన్ ఎవర్ మనకి అవసరం ఉన్నప్పుడు చేస్తే అప్పుడు ఆ టైంలో వెళ్ళి క్లీన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మ్యాప్ సెట్టింగ్స్, ఇక్కడ ఇది సపోజ్ రోబో సెట్ చేసుకున్న మ్యాప్, ఇప్పుడు నెక్స్ట్ మ్యాప్ నేను సెట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనం చూస్ చేసుకోవచ్చు ఏ రోజు ఏ మ్యాప్ తగ్గట్టు అది క్లీన్ చేయాలి అని. ఇంకొన్ని ఆప్షన్స్ ఇక్కడ చూడండి, రిమోట్ కంట్రోల్ మోడ్. ఈ చెప్పాను కదా ఇందాక మన మ్యాప్ని మనం చేసుకోవచ్చు అనేసి, ఈ కమాండ్స్ యూస్ చేసుకొని మనము స్టార్టింగ్లో మన మ్యాప్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆటోలో పెట్టినప్పుడు అట్లా కాకుండా మనకి ఏదన్నా ఒక పొజిషన్కి వెళ్ళాలి అంటే ఈ కమాండ్స్ యూస్ చేసుకొని మనం ఆ రోబోట్ని ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ క్లీన్ చేయించవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మెయింటెనెన్స్ అని ఒకటి ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి రోబోట్లో యూస్ చేసే ఫిల్టర్స్, మాపింగ్ ప్యాడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి లైఫ్ అనమాట. అంటే మనం అది ఎన్ని రోజులు మనం యూస్ చేయొచ్చు, దాని కెపాసిటీ ఏంటి అండ్ దాని లైఫ్ ఏంటి అని ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇది బ్యాడ్ ఉన్నప్పుడు అంటే 10%, 5% అలా ఉన్నప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మనం కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు మనం వెళ్ళి ఇది తీసుకొని కొత్త ఫిల్టర్స్ అవి మార్చుకోవడమే. దాని తర్వాత క్లీనింగ్ హిస్టరీ చూడండి ఇక్కడ, అంటే ఇది ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తుంది అండ్ ఎంతసేపు క్లీన్ చేస్తుంది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కార్నర్లో ఛార్జింగ్ 99%, అంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఛార్జింగ్ చేసుకుంటుంది కాబట్టి పైన స్క్రోల్ అవుతుంది దాని కరెంట్ పొజిషన్ ఏంటి అని. సో ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నప్పుడు క్లీనింగ్ అని ఉంటుంది, ఏదైనా ఒక దగ్గర ఆగిపోయినప్పుడు అని ఉంటుంది. అలాగా కింద చూడండి 99% ఎంత ఛార్జింగ్ ఉంటే అంత ఛార్జింగ్ అది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆటోలో పెట్టాము, లేకపోతే మన రోబోట్ క్లీన్ చేస్తూ ఉంది, మధ్యలో మనకి వద్దు చాలు ఇంక నువ్వు వెళ్ళిపో అని చెప్పినాం అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ చూడండి ఇది క్లీన్, ఇక్కడ క్లిక్ చేస్తే అది బ్యాక్ టు ఛార్జింగ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదేంటి అంటే క్లీన్ చేసేటప్పుడు మనకి డోర్ మ్యాట్స్ అవి ఇవి ఉంటాయి కదా, నా సజెషన్ ఏంటి అంటే ఈ డోర్ మ్యాట్స్ని తీసేసి ఈ రోబోట్ని ఆన్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే ఇవి మూవ్ అయ్యేటప్పుడు ఈ డోర్ మ్యాట్స్ మనకి క్లాత్తో చేసిన మ్యాట్స్ ఏమవుతాయి అంటే మూవ్ అయిపోతూ ఉంటాయి కదా ఈజీగా, ఇది వెళ్ళి స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన దగ్గర ఇంట్లో స్టబన్ మ్యాట్స్ ఉంటాయి, అంటే స్ట్రాంగ్ మ్యాట్స్, అవి మూవ్ అవ్వకుండా స్టిఫ్గా ఉండే మ్యాట్స్ ఉంటాయి కదా, అలాంటి మ్యాట్స్ మీదకి ఇది ఎక్కి మరీ క్లీన్ చేసుకుంటుంది, వాటితో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటి అంటే మనకి ఫర్నిచర్, చైర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఏదన్నా దీనికి అడ్డం వచ్చినప్పుడు చాలా క్యూట్గా తప్పించుకొని మరీ క్లీన్ చేసుకుంటుంది, చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటుంది అది. ఇంకొకటి దీనివల్ల ప్రోస్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎక్కువ డస్ట్ ఉంటుంది ఇంట్లో, మనం ఎంత క్లీన్ చేసినా కూడా డస్ట్ వస్తూనే ఉంది, చిన్న చిన్న పార్టికల్స్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు పడుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇది ఈజీగా మనకి యూజ్ అవుతుందండి. అంటే బాగా సక్ చేసుకుంటుంది, నీట్గా క్లీన్ చేస్తుంది కూడా. ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా, దీంతో పాటు మాపింగ్ ప్యాడ్ కూడా వస్తుంది అనేసి, నాకు అది పెద్ద యూస్ఫుల్గా అనిపించలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏదన్నా వాటర్ ఏదన్నా స్పిల్ చేసినప్పుడు అది పైన క్లీన్ చేస్తుంది. దానికన్నా ఏంటి అంటే ఇవాళ మనం కుక్ చేస్తున్నాము, ఏదన్నా ఒక డ్రాప్స్ ఏదో ఒకటి పడుతుంది కదా కిచెన్లో, అది మనం ఆ రోజే క్లీన్ చేసుకోము, నెక్స్ట్ డే క్లీన్ చేస్తాం. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అది కొంచెం హార్డ్ అయినప్పుడు ఆ స్టెయిన్స్ అసలు క్లీనే అవ్వదు, ఎలా ఉన్న స్టెయిన్స్ అలానే ఉంటుంది. అంటే మాప్ అంత ఎఫెక్టివ్గా ఉండదు, జస్ట్ మనకి ఏదైనా డస్ట్ ఉంటే డస్ట్ మీద మనం క్లీన్ చేస్తే ఎలా ఉంటుందో అలా మాత్రమే క్లీన్ చేస్తుంది. కొంచెం స్టెయిన్స్ కూడా క్లీన్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ యూ. ఇదేనండి ఈరోజు ఈ చిట్టి లోకంలో ఈ చిట్టి స్టోరీ. మీకు కానీ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.